మలేషియాలో ఇదివరకటి రోజులు ఇక్కడ తప్పులు చేసినటువంటోళ్ళు మలేషియాకెళ్ళి దాక్కుంటుండేవాళ్ళు. ఎందుకంటే అక్కడ ఎవరైనా స్వేచ్ఛగా ఉండొచ్చు. డబ్బులుంటే గనక ఆటోమేటిక్‌గా బ్రతకడానికి వీలుంటుంది గాబట్టి. అయితే ఇప్పుడు మలేషియాకి సంబంధించి కీలకమైనటువంటి వ్యవహారం. అక్కడ మన ప్రభుత్వం వాళ్ళు ఒక ఎంఓయూ కుదుర్చుకున్నాం. నేరస్తుల అప్పగింత ఒప్పందం. మన దేశంలో నేరాలు చేసి ఆళ్ళ దేశానికి పారిపోతే వాళ్ళుకి చెప్పగానే ఆళ్ళు పట్టుకొని మనకు అప్పజెప్తారు. అట్లాగే వాళ్ళ దేశంలో నేరాలు చేసి ఇక్కడికి పారిపోయొస్తే మనం వాళ్ళకి అప్పజెప్తాం. ఈ నేరస్తుల అప్పగింత ఒప్పందం మోడీ వచ్చిన తర్వాత, అమిత్ షా వచ్చాక జరిగింది. ఇప్పుడు మలేషియాకి సంబంధించి ఇద్దరు పంజాబ్ రైల్వే బ్లాస్ట్ కేసుకి సంబంధించిన ఇద్దరు సస్పెక్ట్స్‌ని మలేషియాలో ఉన్నారని తలదాచుకున్నారని చెప్పి భారత ప్రభుత్వం చెప్పగానే వాళ్ళని అప్పజెప్పింది. నిన్నే మనం ఆ వార్త కూడా చేసుకున్నాం. మలేషియన్ ఇండియన్ అథారిటీస్ ఇట్లాంటి విషయాల్లో ఎక్కడా కూడా వదిలిపెట్టట్లేదు. తీవ్రవాద కార్యకలాపాలు భారతదేశంలో చేసి ఆ పైన మలేషియాకెళ్ళి దాక్కోవడం అయితే ఇక పైన సాధ్యం కాదు.